హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఇప్పుడు మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించినటువంటి అప్డేట్ వచ్చింది. సో అదేంటంటే పోలీస్ కానిస్టేబుల్స్కి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ కోసం కానిస్టేబుల్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే 1149 పోస్టులతో ఒక ఆ, భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను, తర్వాత క్వాలిఫికేషన్స్ని, తర్వాత ఆ, ఏ ఏ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నటువంటి తదితర అంశాలని నేను ఈ యొక్క వీడియోలో చూపించాను. అంతేకాకుండా ఒక అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఈ యొక్క వీడియోలో నేను డిస్ప్లే చేయడం జరిగింది. సో మీ యొక్క విద్యార్హతలు, తర్వాత నెంబర్ ఆఫ్ పోస్టులు కేటగిరీస్ వారీగా కూడా మనం ఇప్పుడు చూద్దాం దీంట్లో. సో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి ఫ్రెండ్స్కి అందరికీ ఇది ఒక మంచి అవకాశం. సో ఈ యొక్క అవకాశం వినియోగించుకోవాలని మీ ముందుకి ఈ యొక్క నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఆ నోటిఫికేషన్ గురించినటువంటి వివరాలన్నింటినీ నేను ఇప్పుడు చర్చించే ముందు ఫ్రెండ్స్, మీకు అందరికీ చాలా థ్యాంక్ యూ. నా ఛానల్ చూస్తున్న దాన్ని బట్టి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న దాన్ని బట్టి, నా ఛానల్ నన్ను ఎంకరేజ్ చేస్తున్న దాన్ని బట్టి మీకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. ఎందుకంటే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందు ప్రతిరోజు వీడియోల రూపంలో తీసుకొని వస్తున్నాను. అవి ఏ జాబ్స్, టీచర్ రిక్రూట్మెంట్ జాబ్స్ కావచ్చు, పోలీస్ జాబ్స్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, సెంట్రల్ లెవెల్ జాబ్స్ కావచ్చు, అన్ని జాబ్స్ మీ ముందరికి తీసుకొని వస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను అప్డేట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీ దగ్గర అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది జాబ్స్ నోటిఫికేషన్ సంబంధించి. సో ఫ్రెండ్స్, డిలే చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో ఇప్పుడు ఈ పోలీస్ కానిస్టేబుల్ యొక్క ఈ నోటిఫికేషన్ వివరాలని ఇప్పుడు మనము గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనకు ఒక వచ్చినటువంటి నోటిఫికేషన్. సిఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్ ఫైర్ పురుషులకు రిక్రూట్మెంట్. ఇది వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తుల తేదీలు వచ్చేసి 29/1/2022, అంటే జనవరి నెల 29వ తేదీ 2022 సంవత్సరం నుండి 4వ తేదీ 3వ నెల 2022 వరకు, అంటే మార్చి 4వ తేదీ వరకు ఉంది. సో తర్వాత అది లాస్ట్ డేట్ వచ్చేసి 4వ తేదీ 3వ నెల 2022 సంవత్సరం సాయంత్రం 5 గంటల వరకు, అంటే మార్చి నెల 4వ తేదీ వరకు. అంటే ఇంకా దాదాపు నెల టైం ఉంది. మన ఫ్రెండ్స్ ఎవరైతే దీనికి అర్హత ఉందో వాళ్ళందరూ దీన్ని అప్లై చేసుకోండి. ఇది యాక్చువల్గా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నటువంటి ఉద్యోగాలు. శాలరీ కూడా మంచి శాలరీ, 21,700 నుంచి 69,100, చాలా చాలా మంచి శాలరీ. అందులో ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ కాబట్టి మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, సౌకర్యాలు బాగుంటాయి, శాలరీతో పాటు సౌకర్యాలు ఉంటాయి. సో ఇక్కడ మనం గమనిస్తే వివిధ కేటగిరీలలో ఉన్నటువంటి పోస్టులు. ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీలో 489 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో వచ్చేసి 113 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎస్సీ కేటగిరీలో వచ్చేసి 161 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో వచ్చేసి 137 పోస్టులు ఉన్నాయి. అలాగే ఓబీసీలో 249 పోస్టులు ఉన్నాయి. సో మొత్తంగా చూసుకుంటే 1149 పోస్టులు ఉన్నాయి. చాలా మంచి నెంబర్ వేకెన్సీసే ఉన్నాయి. ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్స్ కోసము యాక్చువల్గా మన స్టేట్లో, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క పోలీసు ఉద్యోగాల కోసం వెయిట్ చేసేటువంటి అభ్యర్థులు లక్షలలో ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సెంట్రల్ లెవెల్ కానిస్టేబుల్ కాబట్టి చాలా మంచి సౌకర్యాలు ఉంటాయి, జీతం కూడా బాగుంది. సో ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే 29/1/2022 రిలీజ్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ మ్యాగజైన్ ఉంటుంది కదా, ఆ ఎంప్లాయ్మెంట్ న్యూస్ మ్యాగజైన్లో ఈ యొక్క న్యూస్ వచ్చింది. సో మీరు అక్కడ చూడొచ్చు. ఇంకా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఈ యొక్క సిఐఎస్ఎఫ్ వెబ్సైట్లో చూడొచ్చు. సిఐఎస్ఎఫ్ వెబ్సైట్ ఇక్కడ క్లియర్గా ఇచ్చింది, సిఐఎస్ఎఫ్ RECTT.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ యొక్క
ఎప్పుడైనా మీరు ఈ ఒక జాబ్‌ని మీరు అప్లై చేసుకునేటప్పుడు ముందు ఆ జాబ్‌కి సంబంధిత నోటిఫికేషన్‌ని మీరు క్లియర్‌గా స్టడీ చేయాలి. బాగా స్టడీ చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నున్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత ఆహ్, మీరు ఏ దాంట్లో ఏ కేటగిరీలకి లేకంటే ఏ విధమైనటువంటి దానికోసం చూస్తా ఉన్నారు అన్నటువంటి విషయాలన్నిటిని మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఓవరాల్‌గా నేను చెప్పేది ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు లక్షల మంది అభ్యర్థులు పోలీసు రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకి ఇది ఒక తీపి కబురు అని చెప్పొచ్చు. సో మీరందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క జాబు మంచి శాలరీ, తర్వాత శాలరీకి పక్కన పెడితే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి సౌకర్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి, మీరు అప్లై చేసుకోండి. ఇంకా లాస్ట్ డేటు 4వ తేదీ మార్చి నెల 2022, అంటే ఇంకా ఒక నెల సమయం ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది మనకు ఈ యొక్క కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అప్డేట్. సో కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.